కూడా మనం చూస్తున్నాము. ఇక ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే ఆధ్యాత్మికతకు అలాగే టీటీడీ బోర్డుకు ఎన్ని తూట్లు పడ్డాయో కూడా మనం చూడొచ్చు. ఇంతకీ టీటీడీ బోర్డులో ఎలాంటి వారు ఉండాలి, టీటీడీ ఖ్యాతిని ఇనుమడింప చేయాలంటే ఎలాంటి ప్రక్షాళన చేయాలి, ఈ అంశాలకు సంబంధించి మరింత విశ్లేషణని మా అసోసియేట్ ఎడిటర్ రాజు అందిస్తారు. రైట్ రాజు చెప్పండి. మనం ఇప్పటిదాకా చూసాము టీటీడీ బోర్డులో ఎలాంటి వాళ్ళు పాలక మండలిలో పాత్ర పోషించారు, అలాగే టీటీడీ బోర్డు వ్యాపార కేంద్రంగా ఒక రాజకీయవేత్తల పునరావాస కేంద్రంగా ఎలా మారింది అనే అంశం మనం ఇప్పటిదాకా చూసాము. మరి టీటీడీ ప్రక్షాళన జరగాలంటే, టీటీడీ బోర్డు సజావుగా సక్రమంగా సాగాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి వారు పాలక మండలిలో ఉండాలి? రైట్ సువర్ణ, మనం చూసాం ఇప్పటి వరకు మీరు చెప్పారు ఏదైతే గతంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ధర్మకర్తలి మండలిలో ఎలాంటి వ్యక్తులు ఉన్నారు అనేటటువంటి అంశం మీరు ఇప్పుడు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి పరిస్థితి. ఎస్పెషల్లీ తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక క్షేత్రం. ఇక్కడ ఎస్పెషల్లీ ఆధ్యాత్మిక పరంగా చింతన, దైవ చింతన ఉన్నటువంటి వాళ్ళు, అంతేకాకుండా దేవుడి మీద విశ్వాసం, నమ్మకం, భక్తి ఉన్నటువంటి వాళ్ళకి ఇక్కడ అవకాశం కల్పిస్తే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాశస్త్య క్షేత్ర మహత్యం మరింత ఇనుమడింపజేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ ఇందాక మీరు చెప్పినట్టు మనం చూసాం, కలంకితులు అంటే అనేక రకాలైనటువంటి కేసుల్లో అరెస్ట్ అయిన వాళ్ళు, అంటే గత వైసీపీ ప్రభుత్వం హయాంలో మనం చూస్తే లిక్కర్ స్కామ్ నిందితుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి బోర్డు సభ్యుడు. అలాగే ఒక వ్యక్తి దాదాపు 900 కోట్ల రూపాయల జనాల దగ్గర నుంచి వసూలు చేసి ఫ్రీ లాంచ్ పేరుతోటి కుచ్చు టోపీ పెట్టి అరెస్ట్ అయినటువంటి వ్యక్తి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్గా నియమించాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇంకొక వ్యక్తి కేతన్ దేశాయ్, ఆయనైతే 2 సార్లు టీటీడీలో బోర్డు మెంబర్గా ఉన్నారు. ఆయన దాదాపు ఎంసీఐ అంటే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి సంబంధించి చైర్మన్గా ఉన్నటువంటి సందర్భంలో మెడికల్ కాలేజీల అనుమతుల కోసం భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డట్టు ఆయన మీద కూడా సిబిఐ కేసులు నమోదై అరెస్ట్ అయినటువంటి పరిస్థితులు కూడా గతంలో ఉన్నాయి. ఎంసీఐ చైర్మన్గా ఆయన తొలగించేసినటువంటి పరిస్థితి. అంటే ఒక ప్రఖ్యాత పుణ్యక్షేత్రానికి కనీసం ధర్మకర్తలుగా మంచి నడవడిక, మంచి కాండక్ట్ ఉన్నటువంటి వ్యక్తులు లేరా అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే టీటీడీ అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా పేరున్నటువంటి ఒక ఆధ్యాత్మిక సంస్థ కావడం, తిరుమల తిరుపతి దేవస్థానం ఒక స్టేటస్ సింబల్గా మారినటువంటి నేపథ్యంలో అక్కడ బోర్డు మెంబర్లుగా ఉండాలి, ధర్మకర్తలుగా కొనసాగాలి అంటే ఖచ్చితంగా అది ఒక స్టేటస్ సింబల్గా చాలామంది భావిస్తుంటారు. దానికోసం భారీ ఎత్తున పైరవీలు చేసి మరి ఆ బోర్డులో స్థానం సంపాదించుకుంటుంటారు. ఎంత దారుణం అంటే ఇందాక మీరు చెప్పారు, వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఒక 3 బోర్డు మెంబర్లు అయితే ఏకంగా అక్కడ ఉన్నటువంటి స్వామివారి సేవా టికెట్లను అంటే ఆర్జిత సేవా టికెట్లు అమ్ముకొని తిరుమల 2 టౌన్ పోలీస్ స్టేషన్ల వాళ్ళ మీద కేసు నమోదైనటువంటి పరిస్థితి మనం చూసాం. అంతేకాకుండా శేఖర్ రెడ్డి అనేటటువంటి చెన్నైకి చెందినటువంటి ఒక పారిశ్రామికవేత్తకి ఇస్తే ఆయన మనీ లాండరింగ్ కేసులు అరెస్ట్ అయ్యాడు. తర్వాత క్లీన్ ఇచ్చింది, అది వేరే విషయం. సో ఇలాంటి వ్యక్తులందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ధర్మకర్తలుగా కొనసాగడం ఏదైతే ఉందో ఇది ఏ విధమైనటువంటి దానికి ఆస్కారం ఉంటుంది. మరోపక్క తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్లుగా ఎస్పెషల్లీ రాజకీయ నాయకులు, లాబీయిస్టులు, అలాగే పైరవీలు చేసేటటువంటి వాళ్ళు, వ్యాపారవేత్తలు, వీళ్ళకి అవకాశం ఇస్తే రాజకీయ నాయకుడు రాజకీయం చేస్తాడు, వ్యాపారవేత్త వ్యాపారం చేస్తాడు, లాబీయిస్టు లాబింగ్ చేస్తాడు. వీళ్ళు పూజలు ఎప్పుడు చేస్తారు, భక్తి ఎప్పుడు చూపిస్తారు, ఆధ్యాత్మికత ఎప్పుడు బయటపెడతారు? సో తెలియనటువంటి పరిస్థితి. అంటే ఇది ఎస్పెషల్లీ వైసీపీ హయాంలో కలకితులకు ఇచ్చారు, ఖరీదు కేసులు ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చారు, ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళందరికీ ఇచ్చారు. కానీ అంతకుముందు అంతా కూడా అదొక రాజకీయ పునరావాస కేంద్రంగా మారింది. రాజకీయాల్లో ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి టీటీడీలో అకామిడేట్ చేయడం అనేది ఎప్పటి నుంచో వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో వీళ్ళంతా కూడా అక్కడ టీటీడీలో ఉంటే వాళ్ళు ఏం చేస్తారు, రాజకీయ నాయకులు రాజకీయం చేస్తూ తమ ప్రతిష్టను పెంపొందించుకోవడం కోసం తిరుమల శ్రీవారిని ఒక అక్షయ పాత్రగా వాడుకుంటారు. ఇక వ్యాపారవేత్తలు వాళ్ళ వ్యాపారాన్ని పెంపొందించడం కోసం తిరుమల శ్రీవారిని ఒక కల్పవృక్షంగా వాడుకుంటారు. ఇక లాబీయిస్టులు అయితే ఇక చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సో వీళ్ళంతా ఎందుకు అక్కడ? ఇందాక మీరు చెప్పారు, ఒక వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో దాదాపు 4 సంవత్సరాలు అంటే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే 4 సంవత్సరాలు 3 దఫాలుగా ఒక వ్యక్తి తిరుమల తిరుపతి దేవస్థానానికి బోర్డు మెంబర్గా కంటిన్యూగా కొనసాగినటువంటి పరిస్థితి. అంటే ఏంటి అంటే ఎవరు లేరా? ఈరోజు ఎంతోమంది ఆధ్యాత్మికవాదులు ఉన్నారు, ఆధ్యాత్మిక చింతన కలిగిన వాళ్ళు ఉంటే వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టేసి కనీసం తిరుమల శ్రీవారి దర్శనానికి కూడా రానటువంటి వాళ్ళని, సో ఈ నెలకొకసారి జరిగేటటువంటి ధర్మకర్తల మండలి సమావేశాలు కూడా హాజరయ్యేందుకు తీరిక లేనటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఆ ధర్మకర్తల మండలి వేయడం వల్ల ఈరోజు ఎలాంటి పరిస్థితులు దాపురించనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు నెయ్యికి సంబంధించి దేశవ్యాప్తంగా కూడా గగ్గోలు పెడుతూ ఉన్నారు, అక్కడ కల్తీ నెయ్యి వచ్చిందని. నిజంగా అక్కడ టీటీడీ ధర్మకర్తల మండలి ఎవరైతే ఉంటారో టీటీడీ ధర్మకర్తల మండలిలో నెయ్యికి సంబంధించి టెండర్కి సంబంధించి అక్కడ ఒక చర్చ నడుస్తుంది, చర్చ జరిగింది. ఆ చర్చ జరిగినప్పుడు నిజంగా అక్కడ సరైనటువంటి వ్యక్తులు కానీ టీటీడీ బోర్డు మెంబర్లుగా కానీ ఉండి ఉంటే 319 రూపాయలకు మీరు నెయ్యి అట్టిస్తారు అని ప్రశ్నించేవాళ్ళు.
అలా ప్రశ్నిస్తే ఖచ్చితంగా ఇప్పుడు ఈరోజు మనం ఇలాంటి పరిస్థితి ఎదుర్కొనే వాళ్ళం కాదు. కొవ్వులు కలిపినటువంటి నెయ్యితోటి స్వామివారి ప్రసాదాలు తయారు చేసేటువంటి పరిస్థితి లేదు. దాన్ని అడ్డుకోవాలంటే ధర్మకర్తల మండలిలో సరైన వాళ్ళు ఉండాలి. సో ఇప్పుడు లేరు కాబట్టే ఈరోజు ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే నెయ్యి టెండర్కి సంబంధించి టీటీడీ ధర్మకర్తల మండలిలో చర్చించాలి. చర్చించిన తర్వాత దానికి ఫైనల్ చేస్తారు టెండర్. మరి చర్చించేటువంటి సందర్భంలో 319 రూపాయలు నెయ్యి వస్తుంది అనేసి ఒక్క బోర్డు మెంబర్ కూడా అడగలేదంటే వాళ్ళ తెలివితేటలు ఏ స్థాయిలో ఉన్నాయో ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే నిజంగా ఈ విధంగా టీటీడీ బోర్డు మెంబర్లు ఉండడం కారణం చేత ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ప్రాశస్త్యం రోజు రోజుకు తగ్గిపోతూ వచ్చింది అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. కేవలం ఉత్సవ విగ్రహాలుగా ఉండి ప్రతి రోజు కూడా లెటర్లు పెట్టుకొని దర్శనాలు పెట్టుకొని పైరువేలు చేసుకునేందుకు మాత్రమే ఈ టీటీడీ బోర్డు మెంబర్లంతా కూడా తిరుమల శ్రీవారిని వాడుకున్నారే తప్ప తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చేటువంటి భక్తులకు ఆధ్యాత్మిక చింతనకు వీళ్ళు ఎక్కడ కూడా దోహదపడనటువంటి విషయము. అయితే ఇందాక మీరు ఒక ప్రశ్న అడిగాను నన్ను, ఎలాంటి వాళ్ళు ఉండాలి? ఎప్పుడైనా సరే ఇలాంటి సున్నితమైనటువంటి వ్యవస్థల్లో ఖచ్చితంగా ఆ సున్నితమైనటువంటి వ్యవస్థలను హ్యాండిల్ చేయగలిగినటువంటి ఆధ్యాత్మికవేత్తలకు అక్కడ అవకాశం కల్పించాలి. దైవ చింతన ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వాలి. భక్తుల పట్ల ఒక రకమైనటువంటి విశ్వాసం, దేవుడి పట్ల విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళకి అక్కడ అవకాశం కల్పించాలి. ఈరోజు చాలామంది ఉన్నారు ప్రతిరోజు కూడా దైవ చింతన చేస్తూ ఎస్పెషల్లీ తిరుమల శ్రీవారి నామాన్ని ఖండాంతరాలు దాటిస్తూ ఆధ్యాత్మికతను జనాల్లో ప్రచారం చేస్తూ తీసుకువెళ్ళేటటువంటి వాళ్ళంతా కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలు నివృత్తి చేస్తూ ముందుకు సాగేటటువంటి చాలామంది ఉన్నారు. మరికొంతమంది అయితే ఏకంగా గుళ్ళు కట్టి ఆ గుడుల్లో ప్రతిరోజు కూడా స్వామివారికి అవసరమైనటువంటి నిత్య కైంకర్యాలు చేసేటటువంటి అనేక మంది ఆధ్యాత్మికవాదులు ఉన్నారు. సో వీలాంటి వాళ్ళకి అక్కడ అవకాశం కల్పిస్తే తిరుమల శ్రీవారి క్షేత్రంలో ఏం జరుగుతుంది, అసలు అక్కడ ఎలాంటి పూజలు జరుగుతున్నాయి, ఎలాంటి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నటువంటి మీరు చెప్పినటువంటి ఆ బోర్డు మెంబర్లో చాలామంది తెలియదు అసలు తిరుమల శ్రీవారికి ఎలాంటి పూజలు చేస్తారు, తిరుమల శ్రీవారికి ప్రతిరోజు జరిగేటువంటి కైంకర్యాలు ఏంటి, స్వామివారికి సమర్పించేటటువంటి నైవేద్యాలేంటి, స్వామివారికి నిర్వహించే బ్రహ్మోత్సవాలు ఎన్ని రోజులు చేస్తారు, ఎలాంటి పూలు వాడతారు, అవి ఎక్కడి నుంచి వస్తాయి, తయారు చేసేటువంటి ప్రసాదాలు ఎన్ని రకాలు ఉంటాయి, దిట్టం అంటే ఏంటి, ప్రోక్తం అంటే ఏంటి, స్వామివారికి చేసేటటువంటి కైంకర్యాలు ఏంటి, పౌలింపు సేవ ఏంటి, కనీసం మేల్కొల్పు ఏంటి, ఇవి కూడా తెలియనటువంటి వ్యక్తులు, తిరుమల శ్రీవారి 3 నామాలు ఎలా ఉంటాయి కూడా తెలియనటువంటి వ్యక్తులను తీసుకొచ్చి రోజు టీటీడీలో ధర్మకర్తల మండలిలో సభ్యులుగా ఏర్పాటు చేస్తే వాళ్ళ ఆస్తులను, వాళ్ళ లాబింగ్లో లేకపోతే వాళ్ళ వ్యాపారాలను పెంచుకునేందుకు ప్రయత్నిస్తారు తప్ప అక్కడ ఉన్నటువంటి క్షేత్ర ప్రాశస్త్యాన్ని పెంపొందించేటటువంటి ప్రయత్నం ఏ ఒక్కరు కూడా చేయరు. గత 5 ఏళ్లలో ఇది ఇంకా రెట్టింపైంది. ఎస్పెషల్లీ కేసుల్లో ఉన్నటువంటి నిందితుల్ని, క్రిమినల్స్ని తీసుకొచ్చి తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలిలో పెట్టారు. హైకోర్టు కూడా సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది. ఇందాక మీరు చెప్పినటువంటి ఆ ముగ్గురు ఎవరైతే ఉన్నారో, కేతన్ దేశాయ్ కావచ్చు, అలాగే బూదాటి లక్ష్మీనారాయణ కావచ్చు, అంతేకాకుండా అంత ముందు ఉన్నటువంటి పెనబాక ఆయన ఎవరైతే ఉన్నారో చరచంద్రారెడ్డి. సో వీళ్ళ ముగ్గురిని వెంటనే బోర్డు నుంచి తీసేయండి అని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. ఇంత దారుణమైనటువంటి స్థితికి ఈరోజు టీటీడీని తీసుకొచ్చారు. అందుకే అక్కడ జరగాల్సినటువంటి అపచారాలన్నీ కూడా జరిగిపోతూనే ఉన్నాయి. అక్కడ ఉండాల్సినటువంటి సరైనటువంటి వాళ్ళు లేకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితి అపరిచింది. అయితే ఇప్పుడు కూటమి ముందు ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ పాఠాలన్నింటినీ కూడా గుణపాఠాలుగా మార్చుకొని ఇప్పటికైనా సరే త్వరలో ఏర్పాటు కాబోయేటటువంటి ధర్మకర్తల మండలిలో సరైనటువంటి వాళ్ళని, దైవ చింతన ఉన్నటువంటి వాళ్ళని, ప్రతిరోజు దేవుడికి పూజలు చేసేటువంటి వాళ్ళని, ఆలయాలు నిర్మించినటువంటి వాళ్ళని, అలాంటి వాళ్ళని తీసుకొచ్చి అక్కడ కానీ చైర్మన్లుగా, బోర్డు మెంబర్గా కానీ నియమిస్తే ఖచ్చితంగా అక్కడ జరిగేటటువంటి ఇప్పటివరకు జరిగినటువంటి అరాచకాలకి కొంతైనా చెక్కుబట్టేటటువంటి అవకాశాలు. ఇందాక మనం చూసాం టీటీడీ చైర్మన్గా రాజకీయ నాయకుడు కావాలా అంటే ఎంపీలు మాత్రమే దానికి అర్హత కలిగిన వాళ్ళ, ఎమ్మెల్యేలు మాత్రమే అర్హత కలిగిన వాళ్ళ, ఇంకెవరు లేరా? ఏంటి అసలు ఇంత దారుణమైనటువంటి ఒక వ్యవస్థను తయారు చేసి ఈరోజు నెయ్యిలో కొవ్వు కలిసిందని చెప్పేసి దేశమంతా కూడా గగ్గోలు పెడుతూ ఉన్నటువంటి పరిస్థితికి ఎవరు తీసుకొచ్చారు? ఈ రాజకీయ నాయకులు తీసుకొచ్చారు. సో దీని అంతటికీ కారణం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం రాజకీయ పునరావాస కేంద్రంగా మారడం, లాబీయిస్టులకు అక్షయ పాత్రగా మారడం, వ్యాపారవేత్తలకు కల్పవృక్షంగా మారడం. సో ఈ కారణం చేత తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాశస్త్యం రోజు రోజుకి దెబ్బతింటుంది. గతంలో అంటే టీటీడీ వ్యవస్థ ఏర్పడక ముందు అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ స్వామివారికి సంబంధించినటువంటి కైంకర్యాలు కావచ్చు, స్వామివారికి సంబంధించినటువంటి నిత్య పూజలు కావచ్చు, అక్కడ పాలనాపరమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా అప్పుడు ఉన్నటువంటి అక్కడ మహంతులు చూసేవారు. సో ఈ మహంతులు అనే వాళ్ళు దైవచింతనతో కలిగినటువంటి వాళ్ళు. ఈ మహంతుల పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానం ఖ్యాతి నలువైపులా కూడా వ్యాప్తి చెందినటువంటి పరిస్థితి. అయితే ఆ తర్వాత టీటీడీ వ్యవస్థ ఏర్పడిన తర్వాత అధికారులు అంటే ఐఏఎస్ అధికారులను చైర్మన్గా నియమించినటువంటి సందర్భాలు ఉన్నాయి. అన్నారావు లాంటి వ్యక్తులను అప్పట్లో టీటీడీ చైర్మన్గా నియమించారు. కానీ ఆ తర్వాత ఇది ఎప్పుడైతే ఒక నామినేటెడ్ పోస్ట్గా మారిపోయిందో ఆ రోజు నుంచి అది ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా మారింది. ఇప్పటికైనా సరే అంటే ఎలాంటి ఇబ్బంది లేదు. రాబోయేటటువంటి ధర్మకర్తల మండలైన సరైనటువంటి వ్యక్తులతోటి కలంకితులు కాకుండా దైవచింతన కలిగినటువంటి వాళ్ళు, ఆధ్యాత్మికంగా ఒక అనుభవం ఉన్నటువంటి వాళ్ళని కానీ అక్కడ కానీ నియమిస్తే ఖచ్చితంగా తిరుమల శ్రీవారి ఖ్యాతి ఖండాంతరాలు దాటేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి.
రాజు మనం చూసుకుంటే ప్రధానంగా ఆలయానికి అర్చకులు ఎంత ప్రధానమో మనకు తెలిసి, ఇందాక మీరు అన్నట్లు అప్పట్లో మహంతులు చూసుకునే వాళ్ళు ఈ కార్యక్రమాలన్నీ అని. ఇప్పుడు మనం చూసుకుంటే పాలక మండలిలో కానీ, టీటీడీ బోర్డు మెంబర్లో కానీ, ధర్మకర్తగా నియమించబడ్డ వాళ్ళు కానీ ఎవరికి ఆధ్యాత్మిక చింతన కానీ, కనీస సనాతన ధర్మ అవగాహన కానీ లేని వాళ్ళని మనం చూస్తున్నాం. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నది కూడా అదే. అయితే మనం ఒక సందర్భంలో చూసుకుంటే రమణ దీక్షితులు, ప్రధాన అర్చకులైన రమణ దీక్షితులు కూడా అన్నారు, కల్తీ జరిగినట్లు మేము గుర్తించాము కానీ నాతో పోరాడడానికి ఎవరు రాలేదు అని. అంటే అక్కడ అర్చకులు కూడా ప్రభుత్వానికి తగ్గట్టే తలొగ్గి ఉంటున్నారా? ఎవరు ఎందుకు ముందుకు రావట్లేదు? శ్రీవారి ప్రాశస్త్యం తగ్గకుండా కాపాడే ప్రయత్నంలో వాళ్ళు ఎందుకు ముందుకు రాకుండా ఆగిపోయినట్లు? నిజంగా సువర్ణ, మీరు అడిగినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో ఇది వాస్తవంగా చర్చించాల్సినటువంటి అంశం. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అక్కడ 3 రకాలైనటువంటి వ్యవస్థలు ఉంటాయి. ఒకటి అర్చక వ్యవస్థ, వీళ్ళు వచ్చేసి స్వామివారికి సంబంధించినటువంటి రోజు జరిగేటటువంటి కార్యక్రమాలను చేసేటటువంటి వ్యవస్థ ఈ అర్చక వ్యవస్థ. స్వామివారికి నైవేద్యాలు, తర్వాత స్వామివారికి పూజలు, స్వామివారికి నిత్య సేవలు ఇవన్నీ చేసేటటువంటి బాధ్యత ఈ అర్చక వ్యవస్థ చూసుకుంటూ ఉంటుంది. రెండో వ్యవస్థ వచ్చేసి జియంగార్ వ్యవస్థ. ఈ జియంగార్ వ్యవస్థ ఏం చేస్తుందంటే స్వామివారికి ప్రతిరోజు జరిగేటటువంటి కైంకర్యాలు సక్రమంగా జరుగుతున్నాయా లేదా, సమయానికి జరుగుతున్నాయా లేదా, సరైనటువంటి పద్ధతిలో జరుగుతున్నాయా లేదా అనేటటువంటి అంశాలను ఈ జియంగార్ వ్యవస్థ చూసుకుంటుంది. మూడోది వచ్చేసి ఆగమ శాస్త్ర వ్యవస్థ. ఈ ఆగమ శాస్త్ర వ్యవస్థ ఏంటంటే ఆగమ శాస్త్రానుసారం చేపట్టాల్సినటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయా లేదా, ఆలయంలో నిర్వహించేటటువంటి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఆలయానికి సంబంధించినటువంటి వాస్తుకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఇతర పాలనాపరమైనటువంటి అంశాల్లో ఉన్నటువంటి ఏదైతే ఆగమ శాస్త్ర నిబంధనలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా పరిశీలించేటటువంటి బాధ్యత ఈ ఆగమ శాస్త్రానికి ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ ముగ్గురులో కూడా ఇందాక మీరు అన్నట్టు రమణ దీక్షితులు పక్కన పెడితే గతంలో అంటే ఈ రీసెంట్గా ఉన్నటువంటి ఈవో శ్యామలరావు ఛార్జ్ తీసుకున్న వెంటనే కొంతమంది స్వామివారికి సంబంధించినటువంటి అర్చకులు ఆయన దగ్గరికి వెళ్ళి ఒక నివేదన చేశారు. అయ్యా, స్వామివారికి పెట్టేటటువంటి నైవేద్యం కూడా ఆయనకి సరిపడా పెట్టలేకపోతున్నాము. గతంలో దిట్టం అంటే ఏంటి అంటే స్వామివారికి పెట్టేటటువంటి ప్రసాదాలు అంటే నైవేద్యాలను తయారు చేసేందుకు వినియోగించేటటువంటి వస్తువుల పరిమాణాన్ని దిట్టం అంటాం. సో ఈ దిట్టాన్ని వైసీపీ ప్రభుత్వం తగ్గించేసింది. అంటే కోవిడ్ టైంలో ఈ దిట్టాన్ని తగ్గించారు. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా తిరుమల శ్రీవారు అర్ధాకలితో బాధపడుతున్నారు. కనీసానికి కడుపు నిండా కూడా నైవేద్యం పెట్టలేనటువంటి స్థితికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. కాబట్టి మీరైనా సరే ఇప్పటికైనా మా మొర ఆలకించండి, స్వామివారి కడుపు నిండా పెట్టడానికి అవసరమైనటువంటి దిట్టాన్ని పెంచేందుకు ఆర్డర్ ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే స్వామివారికి జరుగుతున్నటువంటి కైంకర్యాల విషయంలో యువకి మొరపెట్టుకున్నటువంటి పరిస్థితి. అంటే ఎంత దారుణమైనటువంటి విషయం. టీటీడీకి సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఆగమశాస్త్ర పండితుల సలహాలు తీసుకోవాలి. టీటీడీకి సంబంధించినటువంటి ఎలాంటి మార్పులు చేయాలన్నా అక్కడ ఉన్నటువంటి అర్చకుల సలహాలు తీసుకోవాలి. స్వామివారికి సంబంధించి ఆర్జిత సేవలు రద్దు చేసేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో. అప్పుడు ధర్మారెడ్డి స్వామివారికి జరిగే ఎన్నో సేవల్ని ఆపేసినటువంటి పరిస్థితి, స్వామివారికి జరిగేటువంటి కొన్ని కైంకర్యాలు తగ్గించేసినటువంటి పరిస్థితి, స్వామివారి విగ్రహాలు కరిగిపోతున్నాయి, అభిషేకాలు తగ్గించాలి, లేకపోతే సేవా కార్యక్రమాలు తగ్గించాలి, కొన్ని ఆర్జిత సేవలు ఆపేయాలని చెప్పేసి ఆర్డర్స్ ఇచ్చినటువంటి వ్యక్తి ధర్మారెడ్డి. మరి ఇలాంటి వ్యక్తి అక్కడ ఉండడం కారణం చేత ఈ వ్యవస్థ అంతా కూడా చాలా ఇబ్బందులు పడింది అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో మొత్తానికైతే ఇప్పుడు ఏదైతే ధర్మకర్తల మండలికి త్వరలో నియామకం జరిగేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యం, మరోపక్క ఇప్పుడు ఇలాంటి అరాచకాలు